Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. ఓ పిల్లగా ఆ పిల్లకడ ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్పేసి మా దాకా వచ్చింది తెలుసా. మీకు ఎవరు చెప్పినామంటే అయ్యా అందరు మాట్లాడుకుంటారు మీరు మాట్లాడుకోరా అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని అన్నారు. నాకు అప్పుడు కొద్దిగా సిగ్గేస్తాం, అమ్మ వద్దు ఇప్పుడు ఏం మాట్లాడద్దు, వచ్చిన అంటే పెళ్ళైన తర్వాత డైరెక్ట్ మాట్లాడుతుంది అని అనుకున్నా. తినతో ఫస్ట్ నేను మాట్లాడని చెప్పినంటే స్టేజ్ పైన కాళ్ళు కడిగిన తర్వాత ఫోటోలు తీస్తారా సంథింగ్ ఏదో అయింది. అప్పుడు మేము బొట్టు కారిపోతుంది, బొట్టు చూసుకోవాలి నాకు కచ్చిపిచ్చి చెప్పిన. అప్పుడు దాకా మాట్లాడలేదు మీరు, ఎంగేజ్మెంట్ నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదా? మీరైనా చేయలేదా? మేము కూడా చేయలేదు, నేను చేయలేదు, తను చేయలేదు. ఎప్పుడన్నా ఇలా అన్నయ్య గానీ ఇలా మమ్మీ ఇక అన్న వాళ్ళు బావ వాళ్ళతోటి అట్లా ఫోన్ మాట్లాడారు. అంటే ఇక షాపింగ్ పెళ్లి షాపింగ్ అది అలాంటప్పుడే. ఇంకోటి ఇష్టం ఏంటంటే మేము పెళ్లి చూపులకు పోయి అంటే ఎంగేజ్మెంట్ కదా, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ముందుకు వస్తుంది కదా, పెళ్లి వచ్చే మూమెంట్ లో ఇప్పుడు బట్టలు కానీ బంగారం కానీ సంథింగ్ దేనికో పోతా ఉంటారు కదా. బట్టలకు పోయినప్పుడు నేను పోలేదు, తిని కూడా రాలేదు. అనుకోని ఫోన్ మాట్లాడుకొని రాలేమేమో అందరు అట్లా అనుకోరు, మేము ఫోనే మాట్లాడుకోము. అయ్యా పిల్లగాడు రాలేదు పిల్ల రాలేదా అని ఎందుకు పోలేదు మరి? మీ పెళ్లికి మీరు బట్టలు కొనుక్కోడానికి వెళ్ళారా? ఆఫీస్ లో ఆడిట్ నడుస్తుంది నాకు, సో నాకు లీవ్ వేయడం కష్టం. ఎందుకంటే ఎలాగో మళ్ళీ ముంగట మ్యారేజ్ పెడతా కదా, సో ఇప్పుడే వద్దు అని చెప్పేసి మేము కూడా ఎక్కువ లీవ్స్ పెట్టలేదు. బట్టలకి నాది మన సేమ్ సైజు షర్ట్ ప్యాంట్ ఎనీవన్ ఏమున్నా సేమ్ వేసుకుంటాం మేము. మన పోతే సరిపోతుంది అని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా. మరి తినేందుకు రాలేదు. నార్మల్ గా ఇంటి దగ్గర అన్న పిల్లలు ఉండే, ఇక పిల్లలను బయట తీసుకుపోతే కొంచెం ఇబ్బంది ఉంటది కదా, ఇక వాళ్ళని చూసుకుంటే నేను ఇంటి దగ్గరనే ఉన్నా. ఇక అన్న వాళ్ళు వద్దు అక్క వాళ్ళు అందరు ఉన్నారుగా, వాళ్ళు నాకు నచ్చిన సెలెక్షన్ తోటి వాళ్ళు మంచిగా తీసుకొని వచ్చారు. మంచిగా తీసుకొచ్చినారా? కానీ శిరీష గారు అబ్బాయికి పెళ్ళంటే ఏముంది, వాళ్ళ ఇంటికే మనం వెళ్తాం కాబట్టి ఓకే, కానీ అమ్మాయికి పెళ్ళంటే మన ఇల్లు వదిలేయాలి, మన వాళ్ళని వదిలేయాలి, అందరిని వదిలేసి పేరు కానుంచి మనకి మారిపోతుంటాయి అన్ని. ఓ అది మాత్రం నిజమే, పేరు ఇంటి పేరు నుంచి మన అంటే వాళ్ళ పేరు మన పేరు సెట్ కాకుండా కానీ మన పేరు మారిపోతుంది. మమ్మీ వాళ్ళు పెట్టిన పేరు కానుంచి కూడా పేరు కూడా మార్చినారా? లేదు మామూలుగా అట్లా మారుతుంది అంటే మనం అట్లా వెళ్ళిపోతే మన పేర్లు కూడా కొన్ని మారుతాయి కదా కొంతమంది అట్లా అని. ఎప్పుడు అబ్బాయికి మార్చారు? ఓన్లీ అమ్మాయికి అన్ని మారిపోతుంటాయి. అట్లా మీకు కూడా ఇంకా ఇటు వచ్చేయాలి, అన్న వాళ్ళని వదిలిపెట్టాలి, ఇల్లు వదిలిపెట్టాలి, మన ఇంటికే మనం చుట్టంలాగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఆలోచన ఉండింది అప్పుడు ఏమన్నా? చాలా అంటే మనం అట్లా ఇంటి నుంచి పెళ్ళైనాక కడుపులు కడిగి మనం ఇంటి నుంచి వెళ్ళిపోతాం కదా, ప్రతి ఒక్కరు మా అన్న వాళ్ళైతే ఫుల్ అట్లా ఏడుపు అంటే అట్లా వచ్చింది. అంటే ఒక్కతే ఆడపిల్ల, ముగ్గురు అన్న వాళ్ళు కదా, చాలా గారభంగా పెరిగిన ఇంటి దగ్గర. సడన్ గా అట్లా అయిపోయేసరికి ఫుల్ బాధ అనిపిస్తది కదా ఎవరికైనా, అట్లుండేది. ఓదార్చాలి శేఖర్ గారు అప్పుడు కొంచెం ఏడ్చేవాళ్ళు ఇంటికి వచ్చి? ఫస్ట్ అదే లాస్ట్ టైం ఏడడం. ఎవరైనా సరే ఎంత ఏడిస్తే అంత బాధ పోతుంటారు కదా, అందుకని చెప్పేసి నేను వదిలేసిన. అరే ఏడవంతి అని చెప్పేసి తనంతలో తన నా దగ్గరికి వచ్చేంత వరకు నేను పిలవలే ఏడుస్తున్నప్పుడు, ఎందుకంటే కడపలు కడుగుతారు అది చేస్తారు కదా. వెళ్దామా పొరి బిడ్డ అని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పేంత వరకు కూడా తన దగ్గర నేను రాలే. ఆమె అంతా పోయి అంతా ఫ్రీ అయ్యి మళ్ళీ వాళ్ళ అన్నతో మాట్లాడిన తర్వాతనే నాతో వచ్చింది ఆ రోజు మ్యారేజ్ తర్వాత. అప్పటిదాకా మీరు ఫోన్లే అని చెప్పేసి వదిలేసి. ఇక మన చుట్టూ అందరూ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరు వస్తారు కదా, ఇక అదే లాస్ట్ అనుకుంటా. ఇక అట్లా అప్పటి వరకు మనం వీళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఎవరు ఇల్లు డిస్టర్బ్ ఏం చేయలేరు. ఇక అక్క అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చి బాధపడ్డారు. ఉంటది కదా ప్రతి ఒక్క ఆడపిల్లకైనా ఎంత పెద్ద ఉన్నా గానీ ఖచ్చితంగా ఉంటది. అది ఏంటో రాసి పెట్టినారు ఎవరు అట్లా ఆడపిల్లే పోవాలి అట్లా అని చెప్పేసి. శిరీష గారు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను భారత్ బయోటెక్ లో ఎంప్లాయ్ ఉండే. ఓకే. రీసెంట్ గానే రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. అదే ఎందుకని అంటే మన వ్లాగ్స్ కైనా ఇంటికాడ సిచ్యువేషన్ కొద్దిగా బాగాలేకుండా, మమ్మీ చనిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో కొద్దిగా ఏదైనా ఆలోచించే విధానం కానీ ఇంట్లో చేసే పనులు కానీ, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ కదా, ఒక్కరం అంటే అది వేరు, చిన్న ఫ్యామిలీ అంటే అది వేరు, అందరం ఉంటాం. అందరికి అన్ని బరువు బాధ్యతలు అన్న వేసుకునేసరికి నాకు మెంటల్లీ హెడేక్ రావడం కానీ, సైట్ మెడ నరాలు అన్ని ఆయన కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. సో నాకు ఒక్కని చేయలేకపోతున్నా, కొద్దిగా అంటే హెల్ప్ఫుల్ ఉంటావు అని చెప్పేసి నార్మల్ గానే క్యాజువల్ గా మానేసిన. ఇంకోటి ఏంటంటే నాకు కూడా అక్కడ ప్రెజర్ ఉండే,
లీవ్స్ ఇవ్వలేకపోవడం, కంపల్సరీ పోవాలి. ఇంకోటి ఏదైనా నా వర్క్ విషయంలో నేను సూపర్వైజర్, అక్కడ సూపర్వైజర్ ఉంటేనే వర్క్ నడుస్తుంది. సో అట్లా నాకు లీవ్స్ ఇవ్వడం చాలా కష్టం. ఇక ఎన్ని రోజులు చేసినా ఇంతే కదా, మళ్ళీ లీవ్ ఇవ్వడు, ఎక్కడ ఇవ్వడు. ఇప్పుడు మన అవసరానికి మాత్రం లీవ్ పోతే కంపల్సరీ ఇవ్వడు. కంపల్సరీ ఎన్ని రోజులు చేసినా కానీ ఇక్కడ ఎన్ని రోజులు ఏం చేస్తామని చెప్పేసి లైట్ చేసుకుని, ఇక శాలరీ కూడా తక్కువ ఉండే కొద్దిగా. పేరుకి ఎంప్లాయ్మెంట్ సూపర్వైజర్ కానీ మన క్వాలిఫికేషన్ తగ్గట్టు శాలరీ తక్కువ ఉంది. సో ఇక సెట్ అవ్వదు మనకు, ఏముడు చేసుకున్నా సొంతంగా ఇంటికానే చేసుకున్నాం అన్నట్టుగా రిజైన్. ఏదైనా అది గొప్ప కదా, మనకి సొంతంగా మనం ఏం చేసుకుంటే ఫ్రీడమ్ ఉంది, అంటే మన లైఫ్ మన ఇష్టం, మనం ఎంజాయ్ చేసుకుంటే అంత అట్లా ఉంటుంది. కాదు, ఇందాక కంటిన్యూ చేద్దాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు బాగా మాట్లాడుకున్నారు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నది ఎప్పుడు మీరు? అలా అసలు అట్లాంటివి ఏం తెలుసా? కొన్ని క్వశ్చన్స్ అడగాల మీకు, ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని చెప్పేసి. అంటే అంత టైం మాకు ఉండదు, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అంత ఫ్రీడమ్ కూడా మనకు లేదు. అప్పుడు మా మ్యారేజ్ తర్వాత కూడా డాడీని తీసుకురావడం, డిశ్చార్జ్ చేయడం, డాడీని చూసుకోవడం, అది ఇది చేసి జర అటు ఇటు ఒక 6 months అటు ఇటు చేయలేకపోయి 1 year ఎగ్జాక్ట్ గా 1 year కూడా కాదు 2 months 3 months వాళ్ళ డాడీ చనిపోయాడు, మా మామయ్య. సో అది కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. దాని తర్వాత అటు ఇటు చేసే లోపు మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year మా అత్తమ్మకి అప్పుడు హెల్త్ బాగాలేక అట్లా అన్ని ఒకటేసారి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ 2-3 ఈ మా మ్యారేజ్ అయ్యి కూడా 3 years అయిపోతుంది. ఈ 3 years లా ఈ 3 కొద్దిగా కొంచెం ఇబ్బంది అనిపించింది. జాయింట్ ఫ్యామిలీ అనగానే ప్లస్ పాయింట్ ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, 4 బాగుంటాయి. ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు, ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా, ఎంతవరకు నిజం? నిజమే, అది 100% నిజం. ఎందుకంటే ఇది ఎంత నిజమో అంత ప్లస్ పాయింట్ కూడా మనకు ఉన్నది జాయింట్ ఫ్యామిలీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం అంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్తున్నా, తిని ఇంట్లో ఉంటుంది, లేకపోతే తిన కూడా ఏదో బయట పని ఉందనుకో, పిల్లలు ఉంటున్నారు, పిల్లల్ని చూసుకోవాలి కదా. అలాంటప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇంట్లో తాతయ్యనో, అమ్మమ్మనో, నానమ్మనో, అన్నయ్యనో, వదినో, తమ్ముడో ఉంటే ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. అట్లా చాలా బెనిఫిట్. ఇప్పుడు నేను రీసెంట్గా మేము మా షెడ్ దగ్గర చూడండి, ఒక వర్క్ ఉండే, గడ్డి మోయడం కానీ, మట్టి వేయడం కానీ. ఒక్కరు చేసే పని ఎలా ఉంటది, 10 మంది చేసే పని ఎలా ఉంటది. ఇలాంటప్పుడు బయట వాళ్ళు వస్తారా? రారు. ఓన్లీ సింగిల్ ఇద్దరు పర్సన్సే అనుకో, అంటే చిన్న ఫ్యామిలీ అనుకో, ఒకరోజు చేసే పని ఒక గంట సేపట్లో వేసేయచ్చు మనం అందరం కలిసి ఉంటాం. అదే ఇద్దరే ఉన్నాం అనుకో, 2 రోజులు పడుతుంది. అట్లా ఏ విధంగా అయినా కానీ జాయింట్ ఫ్యామిలీ మంచిది. ఏ విషయంలో అయినా కానీ ఫ్యామిలీ తోటి ఉండడమే మంచిది అనిపిస్తుంది. హెల్త్ అంటే ఒకరికి హెల్త్ విషయం అయినా, తన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా గానీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం కానీ కొంచెం ఫీలింగ్ ఉంటది కదా, అదంతా పోతుంది. అంటే పిల్లలతో ఉండడం అది అని అట్లా. మీరిద్దరు టైం మిస్ అవ్వట్లేదో మీరు నిజం చెప్పండి. అంటే మా ఆయనతో నాకు కొంచెం పర్సనల్ గా టైం ఉంటే బాగుంటది, ప్రైవసీ ఉంటే బాగుంటది ఇట్లా అనుకుంటాం కదా, మీరు అట్లా ఎప్పుడు అనుకోలేదా? నిజం చెప్పండి. లేదు, ఎప్పుడు అనుకోలేదు. రాదు కదా కలిసి ఉన్నప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ అన్నప్పుడు ఎప్పుడు సందడి. ఇప్పుడు సంక్రాంతి సినిమాలో ఎలా ఉంటది, అందరూ ఎప్పుడు చూసిన చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, వీళ్ళందరూ అందరు సంక్రాంతి సినిమాలోనే గొడవ వేసుకుంటుంటది ఒక ఆవిడ, గొడవలు కూడా అవుతుంటాయి. అట్లా అంటే అన్ని కలుపుకోవడమే. వాళ్ళ చిన్న కోడలు మనం సపరేట్ గా వెళ్ళిపోదాం గొడవ వేసుకుంటుంటది ఆ సినిమాలో. చేసుకుంది కదా ఆ విషయం. తిను ఆల్రెడీ మా పెళ్లికి ముందు అర్థం చేసుకున్నాం, ఎప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి దీని వల్ల మనం అందరం అది మాత్రం నిజమే. సెకండ్ ఇంటికి వచ్చే కోడలు ఖచ్చితంగా బాగుండాలి, బాగుంటేనే ఇల్లంతా బాగుంటది. అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా సెకండ్ వచ్చే కోడలు బాగుండాలి. మీకు ఆ ప్రెషర్ కూడా ఉండుంటది కదండి, ఇప్పుడు వీళ్ళందరిలో కలిసిపోవాలి, నేను పెద్ద ఫ్యామిలీ మాది, ఇలా భయం ఏమైనా ఉండేది అప్పుడు? అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా, నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది. అంటే మా ఇంట్లో అట్లా లేదు కదా, అన్న వాళ్ళు, వదిన వాళ్ళు, అమ్మ, డాడీ, ఫ్యామిలీ పెద్దది కదా. ఆ ఫ్యామిలీ నుంచి ఈ పెద్ద ఫ్యామిలీకి వచ్చినాయి కదా, అట్లా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటా. మాకు కూడా అంతే ఏం అనిపించలే. అంటే ఒక అన్నోన్ పర్సన్ కొత్తగా వచ్చి, ఇప్పుడు మా ఫస్ట్ మ్యారేజ్ వదిన అన్నప్పుడు నా క్లాస్మేట్ కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అంత ఏం అనిపించలేదు. జ్యోతి మా బావకి ఇచ్చేసినాం కాబట్టి అట్లా నడిచిపోయింది. ఈ మొక్కతే కొత్తది అన్నోన్ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయింది, ఎట్లుంటుందో అని చాలా అనిపించింది.
అసలు ఈమె వచ్చిన విషయం కూడా మాకు ఎవరు తెలియదు, అంత సింపుల్ ఉండిపోయింది. అంటే ఫస్ట్ అక్క ఫ్యామిలీలో అందరితోటి కలిసిపోయింది. అత్తమ్మ మామయ్య బావాలు ఏ చెప్పినా తను వింటది, మంచిగా ఉంటది. కానీ నెక్స్ట్ వచ్చే అమ్మ ఎట్లుంటది, ఫ్యామిలీ విడగొడుతుందా, మంచిగా ఉంటదా అని కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటది. నా విషయంలో అయితే వాళ్ళు అట్లా టెన్షన్ పడ్డారంట, మంచిగా ఉంటుందో లేదో, గొడవలు అయితే విడిపోతామని. కానీ ఒక 6 months వరకు అబ్జర్వ్ చేసిర్రు నన్ను కూడా, మంచిగా ఉంటదా ఇట్లా గొడవలు ఎట్లా అయితే అని. అత్తమ్మ చాలా ఏమన్నా చెడు జరగబోతున్నా ఏమైనా ఉన్నా కానీ ముందే పసిగట్టి మా అమ్మ అట్లా కాదు బిడ్డ, ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి ముందే చెప్పేస్తుండే. అది ఎవరికైనా సరే మా అమ్మ మాటలో నడుచుకున్నాం కాబట్టి ఇప్పటికి స్టిల్ ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం. మిస్ అవుతారా అమ్మని? చాలా. మీరు ఎక్కువ మిస్ అవుతున్నారా? అంటే నాకు తనతో అత్తమ్మతో అయితే ఒక 1 year మా ఇద్దరిది. అక్క అత్తమ్మ వాళ్ళంటే చాలా సంవత్సరాలు. కానీ ఇప్పటికైనా నాకు అనిపిస్తుంది అత్తమ్మ ఉంటే బాగుంటది. ఈ 1 year లో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీ అత్తమ్మ రిలేషన్ ఎలా ఉండేది? అంటే చాలా తక్కువ. అంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే, ఎక్కువ అక్కతోటే ఉంటుండే. ఏదైనా అక్క నేను షేర్ చేసుకుంటుండే. నేను మా వాళ్ళ ఇంటి అంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్క నేను ఇంటికి వెళ్తా, అత్తమ్మతోటి చెప్పు అంటే తినకేం చెప్పకపోతుండే నేను ఇంటికి పోతా అని. ఫస్ట్ అక్కకి చెప్పి అక్క అత్తమ్మతోటి చెప్తే అత్తమ్మ అప్పుడు చెప్తుండే, శిరీషని ఆ ఇంటి దగ్గర దింపిరా, తను 2 రోజులు ఉండొస్తుందంట అని చెప్తే అప్పుడు మా అమ్మ చెప్తే నాకు తెలుసు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు అదేదో ప్రైవసీ అని, జాయింట్ ఫ్యామిలీ అట్లా డైరెక్ట్ వచ్చి చెప్పడానికి అలా ఉండదు, ఫ్రీడమ్ ఇట్లా రావాలి. అంటే ఎక్కువ నేను పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుంచి అన్ని అక్క అంటే అత్తమ్మ ఉంటే అత్తమ్మ చెప్తుండే. కానీ అప్పుడు మా అమ్మాయికి హెల్త్ బాగాలే, నాకు అంతేం తెలియదు కదా, కొత్తగా వెళ్ళిన ఈ అక్కనే చూసుకుంటే ఆమె ఎట్లా చూసుకుంటుందో నేను ఆమెను చూసి నేర్చుకొని నేను కూడా అదే అట్లానే ఉంటుండే.